దైవికమైన కృపలో భద్రపరిచి ప్రభు మందిర ఆవరణంలో అందరూ నిలిపిన దానికి స్తోత్రం చెల్లిద్దాం. అందరం కళ్ళు మూసి దీనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాదంలో స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవుడా, సజీవుడా, మరి ఈరోజు మీ బిడ్డలమైన మేము నీ పాద సన్నిధిలో దీనంగా ప్రార్థించుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ స్వరం విని మేము మా జీవిత యాత్రలో సదాన్ని స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించాలి. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ దీనిని మీ శివచాటుకు మార్గం చేసుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని మీ బిడ్డలకు వాక్యం వింటున్నప్పుడు ప్రభు మీద దాని తృప్తి దేనికంటే మధురమైన రుచి వారికి దయచేయండి. దీనిని మార్గం చేసుకోమని సూటిగా చక్కగా మీ వాక్యం లేఖనాలు వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యానికి వెళ్దాం. దేవుని లేఖనాలను గమనించండి. దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం. మీరు చాలా మంది చర్చస్కి వస్తుంటారు, బైబిల్ చదువుతుంటారు, చాలా సంతోషం. ఆయా మీటింగ్లకు ఛార్జీలు పెట్టుకొని కూడా దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. మరి మేరకు కర్ణాపూర్ పెద్ద చర్చస్ కూడా మీరు వెళ్ళి మరి దేవుని వాక్యం చాలా చోట్ల విని ఉంటారు. అయితే నేను ఒకటి మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏంటంటే, దేవుడు స్వయంగా మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచాడా? దేవుని పిలుపు మీరు విన్నారా? అని చెప్పే అంశం. నువ్వు ఎన్ని తీర్థయాత్రలకు పోయినా, ఎన్ని సంఘాలు ఇచ్చినా, ఎన్ని చర్చస్కు తిరిగినా, ఎన్ని మీటింగ్స్కు అటెండ్ అయినా దేవుని స్వరం మీరు వినకపోతే ప్రయోజనం ఏంటిది? అందుకే నేను మీకు చెప్తున్నా, క్రైస్తవులు దేవుని పిలుపు వినాలి. చర్చకు వచ్చే మనం, ప్రార్థన చేస్తున్న మనం, కానుకరిస్తున్న మనం, బైబిల్ చదువుతున్న మనం, ప్రార్థిస్తున్న మనం, విశ్వాసమైన పేరున్న మనము దేవుని పిలుపు విన్నారా? ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి విషయం. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరులారా, దేవుడు చాలా సందర్భాల్లో మానవులమైన మనములో పిలుస్తాడు, కానీ అది మీరు గ్రహించారు. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి ఆది కాండం తీసుకోండి ఒకసారి. దేవుడు ఆదామును పిలిచాడు. క్రైస్తవ విశ్వాసి, మరి నేను పిలిచాడా లేదా గమనించు. ఆది కాండం 3వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావని అడిగాడు. చూడండి, దేవుడు ఆదామును పిలిచాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాము ఇచ్చిన సమాధానం ఏంటి? తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా చెట్ల మధ్యలో దాక్కున్నాను. రమ్యమైన, అందమైన, ఫలభరితమైన ఏదేను తోట ఆదాముకు అప్పగించిండు. కానీ అంతిచ్చి దేవుడు ఆదామును పిలిచిండు. మీకు పిల్లలు, కుటుంబాలు, మంచి ఆరోగ్యం, ఆయుష్, డబ్బు, గోళ్ళు, బంగారు అన్ని ఇస్తాడు దేవుడు. మీకు ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు? ఆదాము మంచి ఏదైనా వనంలో ఉన్నాడు. రకరకాల పండ్ల చెట్లు, అందమైన పూల తోటలు, అంతా మంచి దేవుడు సృష్టించినటువంటి అందమైన ఏదో తోటలో ఉన్నప్పుడు దేవుడు ఆదామును పిలిచాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావంటే ఆదాము ఇచ్చిన సమాధానం ఏంటి? నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉండి దాక్కోవలసిన పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రతి క్రైస్తవుడు గమనించాలి. దేవుని వాక్యం మన దగ్గర ఉంటుంది, బైబిల్ మన సంఘంలో ఉంటుంది, మనం ప్రతి వారం గుడికి వెళ్తుంటాం. కానీ దేవుని యొక్క పిలుపు వినే యోగ్యత లేదు మీకు. ఎందుకు వింటలేను?
దేవుడు ఆదామును పిలిచినప్పుడు తోట మధ్యలో ఉన్నాడు, దిగంబరుగా ఉన్నాడు. ఆదామా, నీవు దిగంబరని ఎవరు చెప్పి నీకు అని దేవుడు ప్రశ్నించాడు. నీవు గుడికొచ్చి అనేక సమస్యలతో, అనేక పాప ఊపిలో దేవుడు నిన్ను పిలిచినప్పుడు అలాంటి స్థితిలో నువ్వు ఉంటే ప్రియుడా, నువ్వు చర్చికి వచ్చేందుకు రాకేందుకు? నేను మీకు అదే చెప్తున్నా. ఆదామును పిలిచినప్పుడు మొదటి ఆదాము తప్పు చేసి దేవుని మాటను ధిక్కరించి తోట మధ్యలో చెట్ల సాటును దాక్కున్నాడు. గుడికి వస్తున్న మనం తప్పు చేసి దేవుని ఉగ్రతకు బలి కావద్దు. విశ్వాసులం అనే పేరున్న మనం దేవుడు పిలిచినప్పుడు, దేవుడు తీర్పు తీర్చినప్పుడు నువ్వు చెట్ల సాటుకుంటావా? మరి మొదటి వ్యక్తిగా దేవుని ఎదుట తప్పు చేయడానికి ఏం భయం? గురువుతోటి బుద్ధులు ఆడొచ్చు. ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా మనం తప్పు చేసినామనుకో మన ముఖం ఎత్తుకోలేము. మనకు 99 నీతి మాటలు పెట్టి ఒక తప్పులో ఇరికినామనుకో తప్పే కదా. అందుకే క్రైస్తవుడు అనేవాడు భక్తిగా, విశ్వాసంగా, ప్రార్థన పనులుగా వెలిగే దివిటిలాగా క్రైస్తవ జీవితం ఉండాలి. కానీ ఆదాము, ఈ తొలి మానవుడే, మొదటి ఆదామే దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఇచ్చిన సమాధానం ఏంటి? దేవాని స్వరం విన్నప్పుడు నేను తోటలో దాక్కున్నాను. అయ్యా క్రైస్తవ, పేరు పెద్ద ఉండొచ్చు, మనది పెద్ద పాస్టర్లే కావచ్చు, రెవరెండ్లే కావచ్చు, బిషప్లే కావచ్చు. కానీ నీ స్థితి నిజంగా దేవుడు చూస్తే, నిన్ను దేవుడు చూస్తే ఆయన సీక్రెట్గా చెట్ల సాటుకు దాగున్నాడు. మరి దేవుడు పిలిచినప్పుడు ఎక్కడున్నా అంటే చెట్ల సాటుకు దిగంబరైనా అని చెప్తుండు. కానీ క్రైస్తవులమైన మనం బైబిల్ పట్టుకొని చర్చకొచ్చే మనం దేవుని విషయాల్లో అందరికీ మంచి పేరు తెలుసుకున్న మనం దేవుడు పిలిచినప్పుడు ఎక్కడ ఉంటామో మనం యోచించుకోవాలి. నేను మన తమ్ముడపల్లి సంఘస్థులకు చెప్తున్నా, మనం సోమర్లా మనకు అతేది చెందుతుంది. ఎందుకంటే ప్రార్థన అంటే చాలా ఆలస్యంగా వస్తుంది. దేవుడు మొదలే వచ్చి 11:30 వరకు ఈ చర్చిని తొలి చూసి వెళ్ళిపోయానుకో, అప్పుడు ఇక్కడ ఎవరు ఉండకపోతే పరిస్థితి ఏంటి? దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? మన ఊళ్ళో చేసిన అద్భుతాలు నేను ప్రభు వాక్యాలుగా చెప్తున్నా, వేరే ఇక్కడ చేయలేదు. నిండులా ఎన్నిసార్లు నోటి మాట లేకుండా తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ప్రార్థన చేయాలని తీసుకోలేదు. ఏదమ్మా ఆ జనాలంతా ఏది? నేను మీకు చెప్తున్నా, నేను చెప్పడం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను పిలిచి ఒకరోజు లెక్కాడుకుంటాడు. ఆదామును పిలిచినప్పుడు ఆదాము పరిస్థితి చెట్ల చాటుకు దిగంబరత్వంతో దాక్కున్నాడు. క్రైస్తవ, ఈరోజు పరిశుద్ధమైన రోజు, ఈరోజు దేవుని ఆరాధించవలసిన సమయం. నువ్వు ఎక్కడున్నావు అని పేరు పెట్టి నిన్ను నన్ను పిలిస్తే మనం ఇచ్చే సమాధానం ఏదో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి కూడా నేను బైబిల్లో నుంచి చూస్తా. దేవుడు నేను పిలిచాడా? బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు పిలవకుండా దేవుడు నన్ను పిలిచిండు, నేను సేవకు వచ్చిందని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దేవుడు స్వయంగా ఆదామును పిలిచినప్పుడు పిలిచిన ఆదామే తప్పు చేసి చెట్ల చాటుకు దాక్కున్నాడు. పిలవకుండా దేవుడు పిలుపు లేకుండానే దేవుడు పిలిచిండు అని వచ్చే కడవరి కాలంలో అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరేలు తీరుతారు. జాగ్రత్త. ఇంకొకటి కూడా ఆదికాండంలో తీసుకోండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 4వ అధ్యాయం 9 నుంచి 11 వరకు దేవుడు పిలుస్తుండు. ఎవరిని? కయ్యను పిలిచి ఏమని అడుగుతుండు? కయ్యను, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యను పిలిచి అడిగాడు. ఇక్కడ దేవుడితో ఇచ్చే సమాధానం ఏంటి? ఒక ఎస్ఐ గారో, సిఐ గారో, లేక ఏసీపీ గారు మన దగ్గర ఉంటే చేతులు కట్టుకొని సమాధానం ఇస్తాం, రెస్పెక్ట్గా, మర్యాదగా ఉంటాం, భయపడే. కానీ దేవుడు పిలిచి అయ్యేనో నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు అంటే ఏమంటాడు? అతడు కయ్యేను ఏమంటాడంటే, దేవుడు పిలిచి నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే అతడు కయ్యేను, నేను ఎరగను, నేను నా తమ్ముడికి రావద్దు అన్నా అంటాడు. ఇక్కడ మనం కయ్యూను గురించి
తీసుకుంటే దేవుడు పిలిచిండు కయ్యను. పిలిచినప్పుడు మరి దేవుని భయం కయ్యకు లేదు. బైబిల్ చదువుతున్నాం మనం. ఒక తప్పు చేసే ముందు దేవుని భయం మనకు ఉండాలి. భయం లేకపోతే కయ్యం లాంటి ప్రశ్నం అయిపోతాం. ఇక్కడ సొంత తమ్మినే కయ్యను పొలంలో చంపినప్పుడు ఆ రక్తం దేవుడికి మొరపెట్టింది. దేవుడు మన ప్రార్థనలు, మన మొర అన్ని వింటాడు. మీకు అవసరం లేదు. ఒకవేళ మనలో కష్టపెట్టే వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవా వాళ్ళని కష్టపెడతానని మనం ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలోచిస్తాడు. ప్రార్థన గ్రంథంలో చూసుకుంటే మరి అనేక మంది దైవజనులు ప్రార్థనలో ప్రార్థించినప్పుడు దేవుని సహాయం జరిగింది. ఇక్కడ దేవుడు స్వయంగా కయ్యను పిలిచి ఎక్కడున్నాడు కయ్యను నీ తమ్ముడు అంటే, నా తమ్ముడికి నేను కావాలన్నా మనం ఇచ్చే సమాధానం ఏంది? ఈరోజు ఎక్కడున్నారు బ్రదర్, చర్చికి రాకుంటున్నాను నేను అడిగింది అనుకో. ఈరోజు మ్యారేజ్ ఉన్నాను, ఫంక్షన్ ఉన్నాను, పొలంలో ఉన్నాను, ఏదో చెప్తారు. కయ్యం లాంటి సామి ఎందుకు? దేవుడికి సమయం దేవుడికి ఇచ్చేయాలి. మనము దేవుడికి ఇచ్చే సమయం, నీవు భూమి మీద బ్రతికినందుకే దేవుడికి సమయం. ఆరాధన ఏ చర్చికన్నా వెళ్ళి ఆరాధించి దేవుడిని స్తుతించాలి. ఎందుకంటే బ్రతికినం కాబట్టి. చూసినందుకు పిల్లరా, దేవుడు పిలిచి అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఒకవేళ దేవుడు నీకు 4 కొడుకులు ఇచ్చినను, బిడ్డ నువ్వు ఒకదాని ఇచ్చినావు, నీ కొడుకు నాకాన్ని పోతానంటే ఏమంటావు? నేను చెప్తున్నా, దేవుడు మీ పిల్లలను సమస్తాన్ని ఇచ్చింది. మీరే భక్తిగా గుడికి వస్తే మీ పిల్లలు రాకపోతే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకోండి. నేను క్రైస్తవులమైన మీ అందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే, కయ్యనుతో దేవుడు ఏమని మాట్లాడుతుందంటే, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగిండు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి నీ పిల్లలు ఎక్కడా, నీ బిడ్డలు ఎక్కడా, వారు చర్చకు వచ్చి అలవాటు లేదా అని అడుగుతున్నా. అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? నేను కాదు, దేవుడే స్వయంగా మీకు పిలిచి అడిగింది అనుకో. అప్పుడు ఏం చెప్తారు? నేను ఏది చెప్పినా వాక్యానుసారంగా చెప్తున్నా. ఎప్పుడు ఎవరు వచ్చి వెళ్ళిపోతుంది, దేవుడికి లెక్క చెప్పవలసి వస్తుంది. మనం సంపాదించుకునే ఇల్లు, భూములు, జాగులు, పిల్లలు, భర్తలు, బిడ్డలు, కొడుకులు బలరామంతో అంతగానే వేస్తాం. సత్తే మనతో పాటు వాళ్ళు పాత పెట్టబడతారా? పెట్టబడరు. ఎక్కడి వరకు తెలుసా? మన బంధుత్వం సమాధానమే ఉంటుంది, కానీ దేవుడితో ఉండే సంబంధం, బంధుత్వం శాశ్వతంగా ఉంటుంది. అందుకే శాశ్వతమైన దేవుడిని తెలుసుకోండి, గ్రహించండి, గమనించండి. దేవుడు కయ్యూని పిలిచి అడిగినప్పుడు అలా చెప్పిండు. ప్రియులారా, దేవుడు నేను పిలిచి నీ పిల్లల గురించి అడిగితే నేను సమాధానం ఇస్తాను. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. దేవుడు ఇద్దరిని పిలిచి ఆరాధించితే నేను దిగంగా అన్నాడు. ఈయనేమో నేను కావాలని అన్నాడు కయ్యూని. మరి నువ్వేమంటావు? ఒకసారి యోచించుకో. దేవుని పిలుపు విను, గ్రహించు, గమనించు. ఇంకా నేను ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆదికాండం రండి. ఆదికాండం 6వ అధ్యాయం 13 నుంచి చూడండి. పరిశుద్ధ గ్రంథం గురించి ఆదికాండం 6వ అధ్యాయం. చూడండి, దేవుడు నోవాహును పిలిచాడు. ఈ తరంలో 6వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా రాయబడి ఉన్నది. దేవుడు నోవాహును పిలిచి, నోవాహు ఈ తరములో నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడుగా కనబడ్డావు అని దేవుడు పిలిచి, ఈ భూమి మీద ఉన్న జనాలందరికీ అంతం వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు మారు మనసు పొందుతలేరు. వీళ్ళందరినీ నేను జల ప్రళయంలో ముంచేస్తా. 40 రోజులు కుండపోత వర్షం కురిపించి దేవుడు మరి ఆనాటి ప్రజలను మొత్తం పాపంతో ఉన్నప్పుడు దివారాత్రులు కుండపోత వర్షమే. అందుకే అలాంటి స్థితిలో దేవుడు ఒక నోవాహుని పిలిచాడు. పిలిచి ఏం చెప్పింది తెలుసా? నోవాహు, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. నీవు, నీ కొడుకులు, నీ కోడళ్ళు, నీ బంధువర్గం, నీ వాళ్ళు మాత్రమే ఆ ఓడలో ప్రవేశించాలి. ఎందుకంటే సమస్త శరీరుల మూలంగా
లోకంలో పాపం ఎక్కువైపోయింది, మొత్తం ముంచేస్తారని దేవుడు చెప్పాడు. నేను మీకు ఈ కడవరి కాలంలో కూడా చెప్తున్నా. ప్రపంచం అంతా చూడు, ఇప్పుడు ప్రతి గుండెను తడని చూసినా భయం భయమే. ఆస్తులున్నా, డబ్బులున్నా, కోట్లున్నా, వేల బంగాలున్నా, 1000 ఎకరాలున్నా, పంట పొలాలున్నా, గుండెను తడిని చూస్తే ప్రతి వారికి భయం వేస్తుంది. ఎందుకు తెలుసా? లోకమంతా ఉన్నాడు కదా, కరోనా వచ్చింది, అది పోగానే ఇంకొక వైరస్ వచ్చింది, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వాళ్ళు వచ్చింది. అదంతా కూడా ఇప్పుడు కోళ్ళ దగ్గర అలాంటి రోగాలు వస్తున్నాయని మన దగ్గర రాలేదు, కానీ పక్క రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఇదంతా తెగులు ఎందుకు వస్తుంది? దేశం, ప్రపంచం బలత్కారం, పాపంతో నిండిపోయింది. దేవుడు ఈ కడవరి కాలంలో దేవుని వాక్యాన్ని గమనిస్తూ దేవుని స్వరాన్ని వినడానికి మనం సిద్ధపడాలి. అందుకే పిల్లారా, దేవుడు నోవాను పిలిచి ఈ ప్రపంచం అంతా బలత్కారంతో నిండిపోయింది, నేను మీకు అందరినీ నాశనం చేయబోతున్నా, నీవు నీ కుటుంబం ఈ ఓడలో ప్రవేశించామని దేవుడు పిలిచాడు. క్రీస్తునందు సంగతులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డారా, నిజంగా మీతోటి దేవుడు ఎప్పుడన్నా దేవుని పిలుపు విన్నారా లేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతాను. వినకపోతే మీరు వినాలి. ఉదయమే లేచి ప్రభు పాదాల దగ్గర మనం తలంచుకొని మనసులో ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు ఒకవేళ వింటాం. దేవుని పిలుపు విన్నారు, కానీ సెల్ ఫోన్ పాటలు, ఇళ్ళ టీవీల పాటలు ఇవి ఎక్కువగా వింటున్నాం. సొసైటీ, సమాజం, ప్రపంచం అంత చెడిపోతుంది, బలత్కారంతో, పాపంతో నిండిపోతుంది. ఉగ్రత దినం రాబోతుంది. అందుకే క్రైస్తవ విశ్వాసి దేవుని స్వరం విను, దేవుని మాటలు విను, వాక్యాన్ని చదువు. మీరు పరిశుద్ధులుగా మారి ప్రభుని ఎదుర్కొనే భాగ్యం సంపాదించుకోండి. దేవుడు ఎంతమందిని పిలిచిండు? 3 పిలిచిండు. ఆదామును పిలిస్తే ఆదాము ఎక్కడున్నాడు? కయ్యను ఎక్కడున్నాడు? ఏమన్నాడు? నేను నా తండ్రికి కావాలి అని అన్నాడు. నోవాను పిలిస్తే దేవుడు చెప్పినట్టు దేవుడు తన కుటుంబాన్ని నోవాను భద్రపరుచుకొని ఒక ఓడను దేవుడు చెప్పినట్టు చేసి తన కుటుంబీకులను రక్షించుకున్నాడు. ప్రియులారా, మీరు చేర్చుకొస్తున్న మీరు మీ పిల్లలను రక్షించుకోండి. ఎందుకు? ఇది ఉగ్రత దినం రాబోతుంది, భయంకరమైన తెగులు లోకంలోకి వచ్చేస్తుంది. బిడ్డలారా రండి, దేవుడిని ఆరాధించండి. మనము నిమిత్తం అవుతున్నాం. ఇవాళ కనబడేది మాయమైపోయే జీవులం. మన ఆయుష్ కాలం ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిదని వాక్యం సెలవిస్తుంది. ఈ అశాశ్వతమైన ఈ జీవితంలో దేవుడి పిల్లలను, భర్తను, భార్యను చక్కగా మీ కుటుంబాన్ని ఇచ్చినప్పుడు దేవుని స్వరం విని దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మీరు ప్రవర్తిస్తే మీకు మీరు, లేకపోతే పిల్లలారా ఉగ్రత దినంలో మనము మరి నశించిపోవాల్సిన వాళ్ళని అంటున్నాం. మరి దేవుడు చెప్పినట్టు నువ్వు చేసిండు, మరి ఇద్దరు మాత్రమైతే తప్పిపోయింది. నేను చర్చికి దేవుడు స్వయంగా పిలిచి చెప్పిన విధంగా తప్పిపోతున్నాడు. వాక్యం చదువుతున్న నువ్వే దేవుని మర్చిపోయి తప్పులు చేస్తే ఎట్లా? అందుకే దేవుని పిలుపు విన్నావా లేదా ఒకసారి గ్రహించుకో. ఇంకొకటి కూడా ఆదికాండంలోకి రండి దయచేసి. ఆదికాండం 12వ అధ్యాయం 1-4 వరకు చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1-4 వరకు ఏం రాయబడిందో గమనించండి. యెహోవా చూడండి, దేవుడు అబ్రాహామును స్వయంగా పిలిచిండు. అబ్రాహ్మా, అబ్రాహ్మా, నువ్వు లేచి నీ బంధువుల యొద్ద నుండి, మళ్ళీ వచ్చిన నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో అబ్రాహ్మ అని చెప్పింది. దేవుడు చెప్పినట్టు అబ్రాహ్ము తన బంధువులను విడిచిండు, తన స్వదేశాన్ని విడిచిండు, తన ప్రాంతాన్ని విడిచిండు, తన ఇల్లును విడిచిపెట్టి దేవుడు చూపించే చోటుకు వెళ్ళిండు. నేను మీకు
దేవుడు స్వయంగా అబ్రాహాముతో మాట్లాడాడు. 20 ఏళ్ళ క్రైస్తవులం, మా తాత ముత్తాతల క్రైస్తవులం, మేము మొదటి నుంచి మా జనరేషన్ మొత్తం క్రైస్తవులమే అంటాం. స్వయంగా దేవుని పిలుపు విన్నవారు ఎంతమంది? దేవుడు అబ్రాహామును పిలిచి మాట్లాడినట్టు నీతో మాట్లాడా? మాట్లాడలేదు అంటే ఇంకా నువ్వు కొత్త పాత క్రైస్తవులు కాదు, లేటెస్ట్ ఇంకా నువ్వు నేర్చుకోవాలి దేవుని వాక్యం. కొత్తగా దేవుని వాక్యం విని నూతన శిష్యులను పోలిన వారిని దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకోవాల్సిన వాళ్ళు అవుతుంది. ఇక్కడ దేవుడు అబ్రాహామును పిలిచి పలానా దేశం నేను చూపించే దేశానికి పో అని చెప్పింది. అయితే 12:7 చూడండి ఏం రాబడదు. దేవుడు ఏమంటాడు? నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదిస్తా అని చెప్పింది. ఆయన వెళ్ళిపోతుండు. దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు ఆశీర్వదింపబడతాం. నేను వాక్యానుసారంగా ప్రవర్తిస్తే మీరు చక్కగా ఆ రోజు మీరు పని చేసుకొని మందిరానికి వస్తే మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని వాక్యం అదే కదా మనకు నేర్పించేది. దేవుని ఈరోజు పరిశుద్ధమైన దినం, దీన్ని పరిశుద్ధంగా మనం ఆచరించాలి. కానీ దీన్ని మర్చిపోయి ఈ రోజు ఫంక్షన్స్, ఈ రోజు పెళ్లి కార్యక్రమాలు, ఈ రోజు శుభకార్యాలు పెట్టుకొని విలువైన దేవునికి ఇచ్చే సమయాన్ని మీరు పోగొట్టుకొని శ్రమల పాలైపోతుందని నేను మీకు తెలియజేస్తున్నా. అబ్రాహాము అయితే తన బంధువులను, తన ఇంటి వారిని, తన స్వదేశాన్ని వదిలిపెట్టి దేవుని చూపించే చోటుకు వెళ్ళాడు. అంతేకాదు ఇంకా 22వ అధ్యాయము 1వ వచనంలో చూడు. ఆ సంగతులు జరిగిన తర్వాత చూడాలి, దేవుడు పరిశోధిస్తాడు. అయ్యా నేసరి గుడికి వచ్చి నిద్రపోతే నేను నీకు ఏ లెక్క పెట్టి చూపెట్టి నేను ప్రభు వాక్యాన్ని చెప్తున్నా. దేవుడు ప్రపంచాన్ని పరిశోధిస్తాడు. ఈ విషయాన్ని గమనించుకోండి. నన్ను ఎవరు చూడరు, మూడో కళ్ళు తెలియకుండా నేను తప్పు చేసిన మీరు అనుకోవచ్చు. దేవుడు అబ్రాహామును పరిశోధించిండు. చెల్లెలారా, ప్రియులారా, సంగతులారా, దేవుడు పరిశోధిస్తాడు. ఇక్కడ పాస్టర్లే కావచ్చు, కొన్ని ఆచారాలు హిందూ ఆచారాలను మీరు చేయాలనుకున్నప్పుడు దేవుడిని చూడడా? దేవుని వాక్యానికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు దేవుడు పరిశీలించడా? అందుకే బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి క్రైస్తవుడు తూచా తప్పకుండా పాటించాలి. దేవుడు పరిశోధిస్తాడు. నేనంటే నేనేదో వాక్యానికి విరుద్ధంగా చెప్పడం కాదు. దేవుణ్ణి మనం తెలుసుకున్నాం, నమ్ముకున్నాం, వాక్యానుసారంగా బ్రతకాలి జీవితం. సొంత వారు వెలివేసిన, బంధువులు దూరమైన వారి దేవుని ఏ కట్టడలు, ఏ పద్ధతులు చెప్పినా వాటిని మనం పాటించాలి. అప్పుడే దేవుని బిడ్డలకు, దేవుని పిలుపు యోగులమని మనకు పేరు ఉంటుంది. ఇక్కడ దేవుడు అబ్రాహామును పరిశోధించింది. ఎట్లా అంటే చూడండి, అబ్రాహాము పిలువగా అబ్రాహాము ఇంత చక్కగా రెస్పెక్ట్ గా మాట్లాడతాడు దేవుడితోటి. చిత్తం ప్రభు అంటాడు. మనం దేవుని బిడ్డలంగా దేవుని సన్నిధికి వచ్చి తలుచుకుని మోకరించి అసలు ప్రార్థన చేస్తున్నామా? తండ్రి నీ చిత్తం అని ప్రార్థన చేస్తున్నామా? అసలు మన క్రైస్తవ్యంలో ఇంత భక్తి విశ్వాసాలు తిరిగినాయా లేవో యోచించుకోవాలి. చదువు చదువు చూడండి, దేవుడు అబ్రాహాముని పిలిచి, అబ్రాహ్మా నీకు ఒక్కడైన నీ కుమారుని మోరియా పర్వతం నేను తీసుకుని వెళ్ళి నేను చూపించే పర్వతంలో ఒక దాని మీద నాకు దహన బలిగా నీ కొడుకును సమర్పించమన్నాడు. 100 ఏళ్లకు దేవుడు ఇచ్చాడు. అదే దేవుడు ఇంకేమన్నాడంటే బాబు నేను పిలిచిండు. అబ్రాహ్మా పిలిస్తే చిత్తమన్నాడు. నీ ఒక్క కొడుకుని నేను చూపించే పర్వతం మీద బలిమన్నాడు. మనసొస్తారా? లేక వృద్ధాప్యమందు ఒక్కడే కొడుకున్నాడు. ఆ ఒక్క కొడుకుని బలిమన్నప్పుడు అబ్రాహాము ఎంత చేసింది తెలుసా? నా కొడుకు దేవుడే ఇచ్చింది, దేవుడికి ఇస్తానంటాడు. మనం నా కొడుకుని గట్టిగా అనుకుంటాం. కాదు
నీకున్నది ఏది ఆయన చిత్తం లేకుండా లేదు. నీకు బంగారం ఉండొచ్చు, దేవుడు ఇచ్చింది. భూమి ఉండొచ్చు, దేవుడు ఇచ్చింది. నీకు కలిగిన సంస్థను ఆయన ఇచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. లేదు నేను ఉద్యోగం చేసి సంపాదించుకున్నానంటే ఆ ఉద్యోగం ఇచ్చింది కూడా దేవుడు అని గుర్తుపెట్టుకోండి. తెలుసా, దేవుడు ఇచ్చిన నీ మీద నా మీద దేవుడు ప్రత్యేక దృష్టి ఉంటుంది. నా బిడ్డ మీద ఆశీర్వదింపబడాలని దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు అడిగినప్పుడు దేవుడికి నీ ఒకడైన కొడుకును నాకు ఇవ్వమన్నప్పుడు దేవుడు చూపించే పర్వతం మీద మళ్ళీ సమయంలో దేవుడు స్వయంగా ఆ చిన్నవాడిని చేయలేయకు అని అలా ఆపేసాడు. అతను నేను ఆశీర్వదించి గొప్ప జనంగా చెప్తాను. మన విశ్వాసం అట్టి విధాలుగా దేవుడు చూస్తాడు. సమస్యలు, కులపోట్లు, లోకంలో ఉన్న చిత్రహింసలు అన్ని కూడా పరిశీలిస్తాడు. అబ్రాహాం అయితే వెళ్ళింది ఒక్కడైన కొడుకును బలియడానికి కూడా సిద్ధపడ్డాడు. దేవుడు స్వయంగా పిలిచి మనతో మాట్లాడినప్పుడు మన సమాధానం ఏమో ఎట్లుంటుందో మీరు యోచించుకోవాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తున్నాను. ఇప్పుడు ఎంతమందితో దేవుడు స్వయంగా పిలిచి మాట్లాడాడు. ఆదాంతో మాట్లాడాడు, కయ్యంతో మాట్లాడాడు, నోవాతో మాట్లాడాడు, అబ్రాహాంతో మాట్లాడాడు. ఇంకొకటి ఇంకా మాట్లాడుతుంది. నేను షార్ట్ చెప్తూ వెళ్ళిపోతాను. చాలా మందితో మాట్లాడాడు. ఈ వాక్యాలు మీరు అందరూ చెప్తారా, వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి, కానీ నీతో మాట్లాడిన చూటిగా నేను అడుగుతాను. దేవుడి స్వరం చూటిగా నీ పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడిందా? మాట్లాడలేదని మీరు అంటే కానీ ఎదుగుతారు క్రైస్తవ్యంలో అని నేర్చుకో, తెలుసుకో. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 చూడండి. మోషే చూడండి, మోషే తన నామం అందరిని నేర్పుకుంటాడు. చదువుకున్న వాళ్ళని దేవుడు పిలుస్తాడని అనుకోకండి, బాగా పెట్టుకోండి. చదువు వచ్చిన వాళ్ళనే లేకపోతే ప్రైవేట్ చేసిన వాళ్ళనే దేవుడు పిలుస్తాడని ఎప్పుడూ అనుకోవద్దు. దేవుడికి చదువుతోటి పని లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. తన నామం అందరం నేర్పుకొని చూడగా దేవుడు ఏం చేసిండు? మోషేను పిలిచి చదవమ్మా. చూడండి, దేవుడు ఒక పొద నడుములో దేవుడు దాన్ని పంపి మోషేని పిలిచిండు. ఆ పొద మండుతుంది కానీ పొద కాలిపోతుంది. దాంట్లోకి వెళ్ళి మోషే మోషే అని పిలిచిండు. ఎందుకు పిలిచింది తెలుసా? ఇశ్రాయేలు కొరకు దేవుడు మోషేని పిలుచుకున్నాడు. వాళ్ళు పడే బాధలు, వాళ్ళు పడే శ్రమలు, కష్టాలన్నీ దేవుడు చూసి మోషేని వాళ్ళ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే నువ్వు వెళ్ళాలి, నా జనాంగం అక్కడ వాళ్ళ పడే బాధలను కనులాగా చూసినాడు. వాళ్ళను పాలు ప్రవహించే దేశాన్ని నువ్వు నడిపించాలని దేవుడు పిలిచి వాడుకున్నాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్వస్థతలు వీరికి సన్ని జరుగుతున్నాయి, కానీ మీరు దిగదారిపోతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో, దేవుడు మనకిచ్చిన సమయంలోనే దేవుడిని ఎక్కువగా ఆరాధించండి. దీపం పోయినాక మన ప్రయోజనం ఏంటి? మీకు విశ్వాసంలో, వాక్యంలో, ప్రార్థనలో మీరు ఎదగాలని చెప్తున్నా. మోషే 6 లక్షల మందిని నడిపించింది. మోషే నడిపిస్తున్నప్పుడు వాళ్ళు మోషే మీద కూడా తిరుగుబాటు చేసింది 6 లక్షల మంది. మేము ఆఖరి చచ్చిపోతున్నాం, దప్పిగా చచ్చిపోతున్నాం అని వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడికి మోసే వాళ్ళు పెట్టిన ప్రభావం నన్ను పిలిచినాం, ఈ జనాంగాన్ని నడిపించమని వాళ్ళు దప్పిగా చేత నశించిపోతున్నప్పుడు మోసేకు దేవుడు చెప్పిన, మోసే నీ చేతిలో ఉన్న కర్రతోటి ఆ బండను కొట్టు. ఇట్లా కొట్టగానే బండ నుండి జీవజలాలు 6 లక్షల మంది తాగే విస్తారమైన నీళ్ళు వచ్చినాయి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా విస్తారంగా తాగింది. అంతేకాదు, ఆకలిస్తుంది అంటే వండకుంటే ఎవరి ముందు వాళ్ళ ముందు వచ్చి దేవుడు మన్నా అనే ఆహారాన్ని కురిపించింది. అయ్యో, ఈ అన్నమే కాదు, మేము మాంసం బాగా తినేవాళ్ళం మా ఇంట్లో, ఈ అరణ్యంలో నడిపిస్తున్నాం, మాకు మాంసం లేదని కూడా మోసం లేదని ఒక్కొక్కరి ముందు ఇంత కౌజు బిడ్డలు వచ్చారని
ఇష్టం తిన్నారు. తిన్నప్పుడు దేవుని స్తుతించాలా? వాళ్ళు అలా స్తుతించలేదు. వీళ్ళు మోషే మీద తిరుగుబాటు చేసి ఒక పోత పోసిన విగ్రహాన్ని పెట్టుకొని ఇదే మా దేవుడు, మోషే నువ్వేది మాకు చెప్పేదని తిరుగుబాటు చేసి దేవుడికి కోపం వచ్చేసి ఆ భూమిని బద్దలుగా చేసి భూకంపం తెచ్చాడు. దేశంలో ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే ప్రియులారా అనేక రోగాలు వస్తున్నాయి. అనేక భయంకరమైన తెగులలో ప్రపంచమే అకలంకరం అయిపోతుంది. ఏ వ్యాక్సిన్ కనిపెట్టినా, ఏ మందులు కనిపెట్టినా అది ఎంత పనిచేస్తుందో దేవుడికి అంట. దేవుని యొక్క చిత్తం లేని ఏది కలవదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, బ్రతుకుచున్న మనం, దేవుడు మనల్ని తల్లి గర్భంలో నిర్మించి పెట్టిన మనము దేవుని పిలుపు వినాలి, దేవుని స్వరం వినాలి, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి అని నేను ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. ఇంకా దేవుని పిలుపు షార్ట్గా చెప్తాను. చాలా మందిని కూడా దేవుడు పిలిచాడు. ఒక సామ్యాల గ్రంథంలో ఒకసారి తీసుకుంటే మీకు సామ్యాల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చూడండి. చాలా మందిని దేవుడు పిలిచిండు. మరి మీరు ఇంకా దేవుడు పిలుపు వినాలంటే దయచేసి వినండి. సామ్యాల గ్రంథం 1వ సామ్యాల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు చిన్నోడు అన్నా కొడుకు సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఏలీ దగ్గర ఉంటాడు. దీపము ఆరిపోక మునుపు దేవుడు ఎన్నిసార్లు పిలిచిండు తెలుసా? సమూయేలు 4 సార్లు పిలిచిండు. చిన్న సమూయేలు దేవుడు 4 సార్లు పిలిచిండు. పెద్ద పాస్టర్ అని పేరు ఉంటుంది, రెవరెండ్ అంటాం, డాక్టర్ అని పెట్టుకుంటాం, ఆ పెద్ద పెద్ద పేర్లు, బైబిల్ పేర్లు, సూపర్ పేర్లు పెట్టుకుంటాం. పిలుపులేని పేర్లు ఎంత రన్ చేసుకున్నా వేస్ట్ తెలుసా? దేవుడు చిన్నోని సమయంలో పిలిచి అప్పటికి 3 సార్లు పిలిచిన ఆ చిన్న సమయంలో ఏం చేసింది తెలుసా? దేవుడు నన్ను పిలుస్తున్నాడని ఎరగక దైవజనుల దగ్గరకు వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారా అని మళ్ళీ అలా అడుగుతాడు. ఇప్పటి పిల్లలు గిఫ్ట్ తీసుకో, అరే మీ డైరెక్ట్ అనుభవం ఎక్కువ అంటాడు. ఎందుకంటే నో డిసిప్లైన్, మన క్రమశిక్షణ నేర్పుతలేదు తల్లిదండ్రులు. వాడు ఇద్దరు ఆపేసి ఊరికి ముచ్చట్లు చెప్తారు, అది తిట్టి రాపోరా పూర్తి రాపోరా అని. కానీ అన్న అలా కాదు, దేవుని మందిరంలో ఉంచి దైవజనుల దగ్గర పెట్టి భక్తిగా ఉండు అని ఆయన అప్పచెప్పినప్పుడు దైవజనుడు చెప్పినట్టు పచ్చడి చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. అట్లాంటి దేవుడు పిలిచిండు. సమూయేలు అని చిన్నవాళ్ళు పిలిచినప్పుడు ఆ ఏరియాని గమనించి ఇది దేవుడు పిలుస్తున్నాడని గమనించి చాలా మంది క్రైస్తవులమైన మనం దేవుడు ఏ స్థితిలోనైనా మనం కూడా పిలుస్తాడు. దిగజారిపోవద్దు. మరణంలో కానీ, రోగంలో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనుకో, తెల్లారి మనం జరగలేదు అనుకో, ముఖమంతా మార్చుకుంటాం. కర్ణప్పుడు పోయినా, మెదప్పుడు పోయినా, కమడెక్కడికి పోయినా ఏం కాదు ఇట్లా అంటారు. ఎందుకు? అవును, ఆయన ఇష్టం కదా. నువ్వు ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఫస్ట్ దేవుడిని తీయాలంటే ఏదైనా ఇస్తాడు. తీయాలన్నా నేను తీసుకుంటాడు. భూమి అంటే నేను ఆపుతేయాలొద్దు, ముందర కానీ 2 రోజులు అంటుంటామా? ఉంటారు. ఇంకొస్తే వెళ్ళిపోవాలి. ఏ మంది పోయినా పోయి ఎవరు నేను పట్టుకున్నా నీ జీవి ఆగదు. గుర్తు పెట్టుకో దేవుని వాక్యం విలువ. దేవుని పిలుపు వింటున్నావా లేదా గమనించు. చిన్న సమయాన్ని 3 సార్లు పిలిచింది. ఆ విషయం గమనించిన ఏది ఎవరైనా నేను పిలిస్తే నీ దాసుడు ఆలపిస్తున్నాడు ఆజ్ఞయమని చెప్పిండు. మళ్ళీ 4వ సారి యెహోవా దేవుడు పిలిచిండు, సమూయేలు అని. పండుకునే సమయంలో అప్పుడు ఆ చిన్నోడు నీ దాసుడు ఆలపిస్తున్నాడు ఆజ్ఞయమనగానే దేవుడు ఏం చెప్పిండు తెలుసా? సమూయేలు ఏలీ కుమారుడు నా దృష్టి పాపములు అయ్యగారి కొడుకులే పాపం చేసిండు అని వాళ్ళని బట్టి నేను నాశనం చేయబోతున్నా అని చెప్పి దేవుడు భక్తిగా ఉన్నప్పుడు చిన్ననైనా వాడుకుంటాడు, నువ్వు ఏ స్థితిలోనైనా వాడుకుంటాడు. భక్తి నిలిచి దేవుని స్వరం వినక దేవుని వాక్యాన్ని మార్చిన ప్రతి వాళ్ళు కూడా కష్టాల పాలవుతారని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు చిన్న సమయంలో
ఏలి కుటుంబాన్ని గురించి చెప్పిండు. నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, పాపం చేయదు. దేవుని స్వరాన్ని వినడానికి ప్రతి క్రైస్తవుడు ప్రయాసపడాలి. వింటున్నా, మీరు గుడికి రావడం, ఏదో ఇక్కడ మొక్కుబడిగా నాతోటి ప్రార్థన చేయించుకోవడం, ఆయా సంఘాలలో చర్చిలలో పాస్టర్ గారు ప్రార్థన అయిపోయింది, పేరు పెట్టి తెలిసిండు, ఆ తిరుగుడు రాదు. అసలు దేవుడు తెలిసిందా లేదా అని గుర్తు పెట్టుకో. దేవుడు పిలవాలి. మా పేరు వచ్చింది, అక్కడ నన్ను పిలిచిండు, తెలిస్తే ఏమైంది? బ్రతుకు మారదాయ, గుణం మారదాయ, రోగం పోదాయ, కష్టం తప్పదాయ. దేవుడు స్వయం జరిగితే ఖచ్చితంగా జరుగుతుంది ఏదైనా. అందుకే దేవుని పిలుపు వినండి, ఆశీర్వదింపబడండి. ఇంకా బైబిల్ లేఖనాలు నేను చెప్తా. దేవుడు ఎవరిని పిలిచిందో చూడండి. బైబిల్ లేఖనాల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి బైబిల్ చిన్నవారు చూడండి. దేవుడు ఎవరిని పిలుస్తాడో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26లో ఏం రాయబడిందో చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. చూడండి, ఒక నిమిషం. నేను పిలిచిన పిలుపును చూడండి. అసలు పిలుపు ఉందా మీకు? పిలుపు లేకుండా దేవుడు పిలిచిందని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజులలో. నన్ను దేవుడు మీ దగ్గరికే పంపిండు అని చెప్తారు కొంతమంది. దేవుడు అంత ఆశ్రమశ్రే ఈజీగా పంపేట వాడు కాదు. దేవుడు పేరు పెట్టి అన్ని చెప్పి పంపుతాడు. చదవమ్మా. చూడండి, దేవుడు తన సేవకు కానీ ఎట్లా తెలుసుకున్నాడు? జ్ఞానులనైనను గొప్ప వంశం వారినైనా పిలువబడలేదు. కానీ ఏ శరీరులు దేవుని ఎదుట ఆక్షేపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చదువుకున్న పిలవలే, జ్ఞానులను పిలవలే. నిండుగా దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. సేవకులు కూడా వెర్రివారు అంటే ఇక్కడ వారు. ప్రతి సేవకుడు కూడా గమనించుకోవాలి. ఏం చెప్పేది బైబిల్లో రాయబడి ఉన్నది. వెర్రి వారిని పిలుచుకుంటాడు దేవుడు. వింటున్నా, జ్ఞానులైన ఇప్పుడు ఏదో ట్రైనింగ్ చేసి పట్టాలించి పీడీ చేసి ఎంటెక్ అది కాదండి. దేవుడు పిలుచుకునేది వెర్రివారు. ఈ వెర్రివారు ఎట్లాడో తెలుసా? పేతురుని చూసుకోండి. పేతురు విద్య లేని పామాడు అని బైబిల్లో రాయబడింది. ఆయన నగరంలో వేస్తున్నాము లేకపోతే వాళ్ళు వేసిండు. అప్పుడున్న డాక్టర్స్కి ఇంత చదువురా కూడా ఇంత ధైర్యంగా లేపిండు. ఇంత అద్భుతమైన అవును యేసుప్రభు దేవుల్లోనే ఉంటుందంట పవర్. ఆ ప్రభు శక్తిని పొందాలి. దేవుడు విద్య లేని వాళ్ళని పిలుస్తాడు, వెర్రి వాళ్ళని పిలిచిండు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూడండి 4వ వచనంలో ఇర్మియా దేవుడు ఏమని పిలిచిండో. ఇర్మియా గ్రంథం 1:4 చూడండి. ఇప్పుడు మీకు తెలిసింది ఏంటంటే దేవుడు వెర్రి వాళ్ళని పిలుస్తాడు, జ్ఞానం విలువడు. తన పరిస్థితి కావాలంటే వంశ పరంపరంగా ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం గమనించండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. ఇర్మియా, తల్లి గర్భంలో నీవు రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగిన. నువ్వు గర్భం నుంచి లోకంలోకి రాకముందే నేను నిన్ను ప్రతిష్ఠించిన. జనులకు ప్రవక్తగా నేను నిన్ను నియమించిన. నా సేవకు నేను అభిషేకించిన, ఆశీర్వదించిన ఇర్మియాను పిలిచి దేవుడు చెప్తాను, అయ్యా మీరు ఆయన చేసేవి మళ్ళీ నువ్వు చేయాలి, మరి తర్వాత ఎవరు చేస్తారు సేవ? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇది మనం చేసేది కాదు. మన లైఫ్లో మనం ఎంత యథార్థంగా చేసినామనేది దేవుడు చూస్తాడు. లేకపోతే బిడ్డ కోరికి ట్రైనింగ్ ఇచ్చి బట్టలేసి ఆడిపిస్తా చూడు వాడు ఇట్లాంటి డిగ్రీలు పెట్టి చేపిస్తే వారికి ఆధ్యాత్మికమైన నడిపి ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పవర్ పొందుకున్నప్పుడే కదా. దేవుని వాక్యాన్ని బట్టి, ఇర్మియాని బట్టి ఇర్మియా ఏమంటాడు తెలుసా? దేవా, నేను బాలుడను, నాకు మాట్లాడడానికి నాకు శక్తి లేదు,
నేను అంటే నిమయా నీ నోటిలో నా మాట వచ్చిన పడగొట్టుటకు విరగొట్టుటకు నాటుటకు జనముల మీదను రాజ్యముల మీదను నీకు అధికారం ఇచ్చినాడు దేవుడు పిలిచి. వింటున్నా, దేవుడి సేవకు రావాలంటే మామూలు ఆశమాషి కాదు. దేవుడు అందుకే నేను చెప్తున్నా, దేవుని పిలుపు మీరు వింటున్నారా లేదా గమనించండి, గ్రహించండి. దేవుడు వెలివారిని పిలుచుకుంటాడు. దేవుడు అలా పిలుచుకొని చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇంకా ఒకటి దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 49 2వ వచనం చూడండి. ఇంకా ఇవ్వలేదు కదా. యెషయా గ్రంథం 51:2 కూడా చూడండి. 2 51:2 చూడండి. యెషయా గ్రంథంలో ప్రవేశించాడు. అతడు ఒంటరి అయి ఉండగా నేను పిలిచితిని. అబ్రాహాము శారాకు ఎంతమంది కొడుకులు? ఒక్కడే ఒంటరి అయిన వాడు మరి పెట్టు జనం అయిపోయాడు. ఇసుకలేని వాళ్ళే ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు పిలిచి దీవిస్తాడు. అందుకే క్రీస్తులను పిల్లరా, మీరు దేవుని పిలుపు విన్నరా వినలేదా? వింటే మరి చక్కగా దేవుని వాక్యానుసారంగా నేను ఆశీస్సులు పొంది దీవింపబడాలి. అందుకే ఈరోజు నేను చెప్పే అంశం, దేవుని పిలుపు విన్నారా లేదా? సరే, వినకపోతే ఇక్కడి నుంచి అయినా మీ చెవులు దేవుని స్వరాన్ని వినడానికి కనిపెట్టి గ్రహించండి. దేవుడు నిద్రలో మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, ఇంకా దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఇంకా వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఇంకా దేవదూతలను పంపించి కూడా మాట్లాడతాడు. నేను ప్రభు వాక్యాన్ని అనేక రకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఈ విషయాన్ని గమనించి దేవుని పిలుపు వినండి, ఆశీర్వదింపబడండి. లైవ్ వింటున్న బిడ్డలు, సంఘానికి వస్తున్న మీరు దేవుని వాక్యం విని క్రైస్తవ జీవితంలో నిజమైన విశ్వాసంగా మీరు వెలిగింపబడాలి, ఇతరులను వెలిగించాలి. ఈ వాక్య భాగం దేవుడు మీ వినికిడిలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని నిత్యంగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాలన స్తుతిస్తూ చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీ బిడ్డలతో చూపుగా మాట్లాడారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీ పరిచర్యకు పిలుచుకున్న దేవుడు అని మేము తెలుసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మీ బిడ్డలు కష్టంలో, బాధలు, చెడులో ఉన్నప్పుడు వారిని పిలిచి ఆదరించే దేవుడు. మీ బిడ్డలకి మీ వాక్యం అర్థమయ్యే రీతిగా మీరు అందించిన స్తోత్రం. ఈ కొద్ది వాక్యాన్ని వారి హృదయంలో భద్రం చేసుకొని సదాలను స్తుతించే వారిని దయచేయమని, మరి ప్రత్యేకంగా ఈ నెలంతా కూడా మీ చల్లని హస్తాల కింద లాయించిన బిడ్డలను, చేర్చుకొస్తున్న బిడ్డలను, మీ క్రైస్తవ బిడ్డలు మరి ఎక్కడెక్కడ ఉంటున్న అందరిని ఆశీర్వాదించి జీవించి నడిపించమని, ప్రజలైన తెలుగుకి విషయాల నుంచి తప్పించమని నజరేయుడైన యేసు నామములో దేవునితో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.